హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరు బాగున్నారా అండి? మరి ఈ మధ్యన ఏంటంటే అందరికీ తరచుగా హార్ట్ అటాక్లు వస్తున్నాయండి. హార్ట్ అటాక్ వచ్చిందంటే కొంచెం విపరీతంగా వచ్చేస్తుంది. కానీ కొంచెం అటు ఇటుగా మంచిగా నయమయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళకి మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అయితే నేను ఏమంటున్నానంటే ఎవరైనా సరే హార్ట్ పేషెంట్స్ అట్లా మరి బాధపడి మళ్ళీ చక్కగా కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ ఇవ్వాలనేది నేను కొంచెం కొంచెంగా చేసి చూపిస్తానండి. మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కానీ ఎవరైనా అలా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా చేసి పెట్టచ్చు. ముందుగా నేను ఎలా చేస్తున్నాననేది చేసి చూపిస్తానండి. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నానండి. ఇదిగోండి, దోశకి మినపప్పు బియ్యము మనము నానబెట్టుకొని రుబ్బుకుంటాం కదండి. రుబ్బుకున్న దాంట్లోని చాలా చిటికడ అంటే చిటికడ సాల్ట్ వేయాలండి. అందుకనే ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే వాళ్ళకి చాలా సాల్ట్ చాలా తక్కువ ఇవ్వాలి. ఇదిగోండి, ఇంతే వేయాలండి. కొంచెం వేసి చక్కగా దోశ వేసి, దోశలో కూడా అండి ఆయిల్ అసలు వేయకూడదండి. మనము ఏది వండినా సరేనండి చాలా అంటే చాలా తక్కువ అండి, చిటికడే వేయాలండి. సాల్ట్ కానీ మరి కారం కానీ ఆయిల్ కూడా అండి కొంచెం ఒక 2 డ్రాపులు పడినట్టు ఆయిల్ వేసుకోవాలండి. మనం వండేది వాళ్ళ క్వాంటిటీ తక్కువలోనే వండుతాము, కానీ తక్కువ ఆయిల్ వేయాలి, తక్కువ కారం వేయాలి, తక్కువ ఉప్పు వేయాలి. అలా చేసి వండి పెట్టినట్టయితే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారండి. మనం కూడా ఇంట్లో ఆరోగ్యంగా ఉంటామండి. అందరూ సంతోషంగా ఉండగలుగుతామండి. ఈరోజు నేను ముందుగా బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నానండి. వితౌట్ ఆయిల్ అండి, దోశ కాబట్టి వితౌట్ ఆయిల్ వేస్తున్నాను.